నిన్ను కనినటువంటి నీ సృష్టికర్తను తప్ప నీవు లోకములో దేనిని నీ హృదయంలో భద్రపరచుకున్నా అది నీ బ్రతుకుకి విగ్రహం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. మరియు యెహోవా ఎలాగూ అంటే యెహోవా సెలవిస్తున్నాడట. ఆయన సెలవిచ్చేటువంటి మాట ఏంటి అంటే, మనుష్యుడు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తరువాత మనుష్యుడు తిరిగి మరలా రారా. ఇది ప్రశ్న. ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ ఫర్ ఈచ్ అండ్ ఎవరిబడి. ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్రశ్నార్థకమే. విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, నీతివంతుడైనా అనీతివంతుడైనా, రక్షింపవాడి వాడైనా రక్షణ లేనటువంటి వాడైనా, ఈ రోజుని విగ్రహం అనేటువంటి దానికి నామకరణములో మాత్రమే అలంకార రూపంలో మనకి ఒక బొమ్మను చూపిస్తున్నామే తప్ప ఆ విగ్రహము అనేది దేవునికి అంటే నీవు దేనిని భూమి మీద అధికముగా ప్రేమించినా అది విగ్రహం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది.